లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి మీడియా ఎఫెక్ట్స్ యాప్. వెల్కమ్ టు మీడియా ఎఫెక్ట్స్. హైదరాబాద్ నగరంలో మొన్నటి వరకు దొంగలు, చైన్ స్నాచర్లు, చెడ్డి గ్యాంగులతో భయపడిపోయిన ప్రజలు తాజాగా చుడిదార్ గ్యాంగ్తో హడలెత్తిపోతున్నారు. ఇటీవల ఎస్ఆర్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒక అపార్ట్మెంట్లో వెంకటేశ్వరరావు అనే వ్యక్తి ఇంట్లోకి ఇద్దరు దుండగులు చొరబడ్డారు. వారిద్దరిలో ఒకరు చుడిదారు, మరొకరు బుర్కా ధరించి మహిళల గెటప్లో ఇంట్లోకి ప్రవేశించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం వెంకటేశ్వరరావు ఈ నెల 16న హైదరాబాద్ నుంచి ఒంగోలుకు వెళ్లారు. తాను తిరిగి వచ్చి చూసేసరికి ఇంట్లోని వస్తువులు మొత్తం చెల్ల చెదురుగా పడి ఉన్నాయి. ఇంటికి వేసిన తాళం కూడా పగలగొట్టి ఉండడంతో దొంగలు పడ్డారని అనుమానించిన వెంకటేశ్వరరావు ఎస్ఆర్నగర్ పోలీసులకు సమాచారం అందించారు. కేసు నమోదు చేసుకున్న ఎస్ఆర్ నగర్ పోలీసులు పరిసర ప్రాంతాల్లో ఉన్న సీసీటీవీ ఫుటేజ్ను పరిశీలించారు. సీసీటీవీ ఫుటేజ్ను పరిశీలించిన పోలీసులు దుండగులు లేడీస్ గెటప్లో అపార్ట్మెంట్ లోపలికి ప్రవేశించినట్టు నిర్ధారించారు. ఇద్దరు వ్యక్తులు కూడా మహిళా గెటప్లో వెంకటేశ్వరరావు ఇంటికి వెళ్తున్న దృశ్యాలు రికార్డ్ అయ్యాయి. ఇద్దరు వ్యక్తులే చోరికి పాల్పడి ఉంటారని పోలీసులు పేర్కొంటున్నారు. ఇద్దరి కదలికలు కూడా అనుమానాస్పదంగా ఉండడంతో వీరే దొంగతనానికి పాల్పడినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. వెంకటేశ్వరరావు ఇంటికి తాళం వేసి ఉన్నప్పటికీ వీరితో తీసుకొచ్చిన పరికరాలతో తాళాన్ని సైతం పగలగొట్టి లోపలికి వెళ్లినట్టు పోలీసులు భావిస్తున్నారు. సీసీ కెమెరాలో రికార్డైన దృశ్యాలు సైతం వీరిద్దరు ఒక కవర్ను పట్టుకొని వెళ్తున్నట్టు కనిపించింది. వెంకటేశ్వరరావు ఇంట్లో 4 తులాల బంగారంతో పాటు 1 లక్ష రూపాయల నగదు, ఒక ల్యాప్టాప్ సైతం దుండగులు అపహరించారని ఎస్ఆర్నగర్ పోలీసులు తెలిపారు. అయితే చోరీ చేసిన ఇద్దరు వ్యక్తులు మహిళలా లేదా పురుషులా, లేక పురుషులే చుడిదారు ధరించి ఇతర చోరీలకు పాల్పడుతున్నారు అనే విషయంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన ఎస్ఆర్నగర్ పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేపడుతున్నారు. మొన్నటి వరకు కేవలం చెట్టి గ్యాంగ్ కేసులే చూశామని, ఇప్పుడు తాజాగా చుడిదార్ గ్యాంగ్ తెరపైకి రావడంతో నగరవాసులు భయాందోళనకు గురవుతున్నారు.